వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనం కోఆర్డినేటివ్ జామెట్రీకి సంబంధించి మనం చాప్టర్ కంప్లీట్ చేసాము. ఇప్పుడు మనం ఈ వీడియోలో 10th క్లాస్లో న్యూ సిలబస్లో అథమెటిక్ ప్రోగ్రెషన్స్ గురించి చెప్పుకుందామండి. అథమెటిక్ ప్రోగ్రెషన్ గురించి చెప్పుకునే ముందు మనం కొన్ని డెఫినేషన్స్ గురించి చెప్పుకుందాము. సీక్వెన్స్ అంటే లిస్ట్ ఆఫ్ నెంబర్స్ ఇన్ ఏ డెఫినెట్ ఆర్డర్ అకార్డింగ్ టు సమ్ రూల్ ఆర్ లాజిక్ ఈజ్ కాల్డ్ సీక్వెన్స్ అంటామండి. అంటే మనకి ఒక లిస్ట్ ఆఫ్ నెంబర్స్ని డెఫినెట్ ఆర్డర్లో సమ్ లాజిక్ ఆర్ సమ్ లాను ఫాలో అవుతూ ఉంటే దాన్ని ఏమంటామంటే సీక్వెన్స్ అంటాము. ఆ లిస్ట్ ఆఫ్ మనం ప్రైమ్ నెంబర్స్ రాస్తే 2, 3, 5, 7, 11, 13 అండి. ఇది సీక్వెన్స్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ అవుతుంది. అలాగే పర్ఫెక్ట్ స్క్వేర్ రాస్తే 1, 4, 9, 16 ఇది సీక్వెన్స్ ఆఫ్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ అని మామూలుగా రాస్తాం సీక్వెన్స్ అంటే. అలాగే ప్రోగ్రెషన్ అంటే ఏ లిస్ట్ ఆఫ్ నెంబర్స్ కెన్ బి డిరైవ్డ్ ఫ్రమ్ ది మ్యాథమెటికల్ ఫార్ములా ఈజ్ కాల్డ్ ఏమంటామంటే ప్రోగ్రెషన్ అంటామండి. అంటే ఈ లిస్ట్ ఆఫ్ నెంబర్స్ కెన్ బి డిరైవ్డ్ ఫ్రమ్ ది మ్యాథమెటికల్ ఫార్ములాని ఫాలో అవుతుంటే దాన్ని ప్రోగ్రెషన్ అంటాము. మామూలుగా అయితే ప్రోగ్రెషన్ ఆఫ్ ఆడ్ నెంబర్స్ అంటే మామూలుగా రాస్తే 1, 3, 5, 7 మామూలుగా అయితే ఆడ్ నెంబర్స్ ఇవి ప్రోగ్రెషన్ ఆఫ్ ఆడ్ నెంబర్స్. దీన్ని ఎలా రాస్తామంటే an = 2n - 1 రాస్తాము. అలాగే ప్రోగ్రెషన్ ఆఫ్ ఈవెన్ నెంబర్స్ అంటే 2, 4, 6, 8 వీటిని మనం మ్యాథమెటికల్ ఫార్ములా అంటే an = 2n రాస్తాము. అంటే ఇక్కడ మామూలుగా అయితే n = 1 తీసుకుంటే ఇక్కడ 2 అవుతుందండి, n = 2 తీసుకుంటే 4 అవుతుంది, n = 3 తీసుకుంటే 6 అవుతుంది, n = 4 తీసుకుంటే 8 అవుతుంది. అలాగే ఇక్కడ n = 1 తీసుకుంటే 1 అవుతుందండి, n = 2 తీసుకుంటే 4 - 1 3 అవుతుంది, అలాగే 3 తీసుకుంటే 5 అవుతుంది, అలాగే 4 తీసుకుంటే 7 అవుతుంది. అలాగే ఒక మ్యాథమెటికల్ ఫార్ములాని ఫాలో అవుతుంటే దాన్ని లిస్ట్ ఆఫ్ నెంబర్స్ని మనం ఏమంటామంటే ప్రోగ్రెషన్ అంటాము. అలాగే పర్ఫెక్ట్ స్క్వేర్స్ కూడా 1, 4, 9, 16ని an = n² అని రాస్తామండి. ఇది ప్రోగ్రెషన్ గురించి. అలాగే అథమెటిక్ ప్రోగ్రెషన్ అంటే అథమెటిక్ ప్రోగ్రెషన్ అంటే ఇన్ ఏ ప్రోగ్రెషన్ ఎవ్రీ టర్మ్ obtained by యాడింగ్ ఏ ఫిక్స్డ్ నెంబర్ టు ద ప్రిసీడింగ్ టర్మ్ ఎక్సెప్ట్ ద ఫస్ట్ నెంబర్ ఈజ్ కాల్డ్ ఏమంటామంటే అథమెటిక్ ప్రోగ్రెషన్ అంటాము. అంటే మన మామూలుగా అయితే తెలుగులో చెప్పుకుంటే సంఖ్యాపదాల్లో మొదటి పదం తప్ప మిగిలిన అన్ని పదాలకి ముందున్న పదానికి ఏం చేస్తామంటే ఒక స్థిర సంఖ్యని కలుపుతూ వెళ్తూ ఉంటే దాన్ని అథమెటిక్ ప్రోగ్రెషన్ అంటాము. అంటే ప్రోగ్రెషన్లో ఉన్న ఈచ్ టర్మ్ obtained by యాడింగ్ ఏ టర్మ్ ప్రిసీడింగ్ టర్మ్కి యాడ్ చేస్తూ ఉంటే ఎక్సెప్ట్ ద ఫస్ట్ టర్మ్ ఈజ్ కాల్డ్ అథమెటిక్ ప్రోగ్రెషన్ అంటాము. మామూలుగా అయితే డెఫినేషన్ 2 అంటే 5, 8, 11 అంటే మొదటి పదం తప్ప దీంట్లో ఒక కామన్ డిఫరెన్స్ కలుపుతూ వెళ్తూ ఉంటాయి. కామన్ డిఫరెన్స్ అంటే 5లోంచి 2 తీస్తే 3 కాబట్టి 3ని కలుపుతూ వెళ్తూ ఉంటే దీన్ని అథమెటిక్ ప్రోగ్రెషన్లో ఉందని అంటారు. మామూలుగా అయితే ఇది ఎగ్జాంపుల్ అండి ఇది. అలాగే మనకి జనరల్ ఫామ్ ఆఫ్ అథమెటిక్ ప్రోగ్రెషన్ అంటే మనకి ఎలా ఉంటుందంటే a + d, a + 2d వీటినే జనరల్ ఫామ్ ఆఫ్ అథమెటిక్ ప్రోగ్రెషన్ అంటాము. మామూలుగా అయితే ఏ అంటే మొదటి పదము ఫస్ట్ టర్ము, అలా డి అంటే కామన్ డిఫరెన్స్ అండి, కామన్ డిఫరెన్స్. అదే అలాగే జనరల్ టర్మ్ ఆఫ్ ఏపీ అంటే జనరల్ టర్మ్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి
మామూలుగా ఫార్ములా వచ్చి మామూలుగా జనరల్ టర్మ్ ఏ అని రాస్తాము ఆర్ ఎంత టర్మ్ అని రాస్తాము. ఎంత టర్మ్ అంటే మామూలుగా అయితే జనరల్ ఫామ్లో ఇక్కడ A1 = A అయితే అంటే ఇక్కడ ఏం రాస్తామంటే A + 1 - 1 × D అంటే ఇక్కడ 1 - 1 ఏమవుతుందంటే 0 అయిపోతుంది కాబట్టి ఇక్కడ A వస్తుందండి. అలాగే A2 అంటే A ప్లస్ అంటే సెకండ్ టర్మ్ A + D ఇక్కడ A + 2 - 1 × D అంటే ఇక్కడ A + 2 - 1 × D అంటే A + D వస్తుందండి. ఇక్కడ A + 2D అంటే ఇక్కడ ఏం రాస్తామంటే A + 3 - 1 × D అప్ టు సో ఆన్ ఎంత టర్మ్ రాస్తే మనం ఇక్కడ A + n - 1 × D రాస్తామండి. దీన్నే జనరల్ టర్మ్ ఆఫ్ AP అంటాము. అలాగే దీన్ని ఏ అంతో డినోట్ చేస్తాము. దీన్నే ఎంత టర్మ్ అని కూడా అంటాము. ఏ అంటే ఇక్కడ మొదటి పదము, డి అంటే కామన్ డిఫరెన్స్ అండి. అలాగే మనకి ఫైనైట్ అండ్ ఇన్ఫైనైట్ టర్మ్స్ ఆఫ్ అథమెటిక్ ప్రోగ్రెషన్లో ఫైనైట్ టర్మ్స్ అంటే మనకి ఫైనైట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఉంటే ఫైనైట్ అథమెటిక్ ప్రోగ్రెషన్ అంటాము. అదర్వైజ్ ఇట్ ఈజ్ కాల్డ్ ఏమంటామంటే ఇన్ఫైనైట్ అథమెటిక్ ప్రోగ్రెషన్ అంటాము. మామూలుగా ఇన్ఫైనైట్కి ఎగ్జాంపుల్ వచ్చి 2, 5, 8, 11 అప్ టు సో ఆన్ అయితే ఇన్ఫైనైట్ AP అంటాము. అలాగే మామూలుగా అయితే 2, 4, 6, 8 అప్ టు సో ఆన్ కొన్ని టర్మ్స్ ఉంటే వాటిని ఏమంటామంటే ఫైనైట్ ఆఫ్ AP అంటాము. ఈ ప్రోగ్రెషన్లో ఉన్న పదాలని మనం టర్మ్స్గా డినోట్ చేస్తామండి. వీటిని మనం A1, A2 అప్ టు A1, A2, A3 అప్ టు సో ఆన్ AN వరకు మనం రాస్తాం. జనరల్ టర్మ్లో మనం ఏమని రాస్తామంటే AN అని రాస్తాము. మామూలుగా అయితే వీటినే ప్రోగ్రెషన్లో ఉండే పదాలని టర్మ్స్ అంటాము. వీటిని A0 అదే A1, A2, A3, A4గా అలా డినోట్ చేస్తాము. ఇది మనకి అథమెటిక్ ప్రోగ్రెషన్స్ ఉన్న ప్రాబ్లమ్స్ అండి, ఎగ్జాంపుల్స్ ఇవి. ఫర్ ద AP మనకి ఈ ఏపీలో ఉండే ఇచ్చాడు 3/2, 1/2, -1/2, -3/2. రైట్ ద ఫస్ట్ టర్మ్ A అండ్ ద కామన్ డిఫరెన్స్ D అడిగాడు. అంటే మామూలుగా అయితే గివెన్ AP ఏమి ఇచ్చాడంటే 3/2, 1/2, -1/2, -3/2 ఇచ్చాడండి. మనకి ఏం రాయమన్నాడంటే ఫస్ట్ టర్మ్ రాయమన్నాడు. అంటే A = ఫస్ట్ టర్మ్ కాబట్టి ఫస్ట్ టర్మ్ అంటాం కాబట్టి A = ఏమవుతుందంటే 3/2 అవుతుంది. కామన్ డిఫరెన్స్ అంటే డిఫరెన్స్ D అంటే T2 - T1 అండి. అంటే ఇది T1, T2, T3, T4 అంటే 1/2 - 3/2 అండి. అంటే మామూలుగా ఎల్సిఎం కట్టేస్తే 2 కాబట్టి ఇక్కడ 1 - 3 అండి. అంటే -2/2 కాబట్టి -1 అంటే A = 3/2, D -1. ఎగ్జాంపుల్ 2 అండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లిస్ట్ ఆఫ్ నెంబర్స్ ఫామ్ ఇన్ AP అని అంటే ఓ లిస్ట్ ఆఫ్ నెంబర్స్ ఇచ్చాడండి. ఇవి ఏపీలో ఉంటాయో లేదో చెప్పమంటున్నాడు. ఒకవేళ ఏపీలో ఉంటే నెక్స్ట్ 2 టర్మ్స్ ఏం వస్తాయని కూడా రాయమంటున్నాడు. మామూలుగా అయితే మనం ఏపీలో ఉన్నాయని చెప్పాలంటే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే కామన్ డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. మామూలుగా అయితే ఫస్ట్ ప్రాబ్లం చూద్దామండి. ఇక్కడ A = 4 అండి. ఇక్కడ మనకి కామన్ డిఫరెన్స్ అంటే T2 - T1 చేద్దామండి. T2 - T1 = మనకి T3 - T2 ఇక్కడ T4 - T3 చేద్దాం. ఎన్ని 4 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి T2 - T1 అంటే మనకి 6 వస్తుందండి. ఇక్కడేమో T3 16 నుంచి తీస్తే 6 వస్తుంది. ఇక్కడ ఎంత వస్తుందంటే 6 వస్తుందండి. అంటే మనకి కామన్ డిఫరెన్స్ ఈజ్ సేమ్ కాబట్టి కామన్ డిఫరెన్స్ ఈజ్
కామన్ డిఫరెన్స్ ఈజ్ సేమ్ కాబట్టి గివెన్ నెంబర్స్ లిస్ట్ ఆఫ్ నెంబర్స్ ఇన్ ఏపీ అండి. అంటే నెక్స్ట్ 2 టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే మన ఇక్కడ ఏ ఫైండ్ అవుట్ చేయాలంటే A5 ఫైండ్ అవుట్ చేయాలి, A5 A6 ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మనకి A4కి ఎంత యాడ్ చేయాలంటే మనకి కామన్ డిఫరెన్స్ ఎంత ఉందో అంత యాడ్ చేసుకుంటే వెళ్ళాలి. అంటే A4 అంటే 22 అండి, 22 + 6 28 అవుతుంది. అలాగే A5 అంటే 28కి 6 యాడ్ చేసుకుంటూ రావాలి. అంటే ఎంత అవుతుందంటే 34 అవుతుందండి. అంటే నెక్స్ట్ 2 టర్మ్స్ అంటే A5 A6 ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఇది A1 A2 A3 A4 అండి. మనం నెక్స్ట్ 2 టర్మ్స్ అంటే A5 A6 అవుతుంది కాబట్టి కామన్ డిఫరెన్స్ యాడ్ చేసుకుంటూ రావాలి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అంటే లిస్ట్ నెంబర్ 1 -1 -3 -5 ఇచ్చాడు. ఇక్కడ D = -1 T2 - T1 అండి. T2 - T1 T3 - T2 ఇక్కడ T4 - T3 ఫైండ్ అవుట్ చేద్దాం. T2 - T1 అంటే 1 - 1 ఏమవుతుందంటే -2 అవుతుందండి. ఇక్కడ -3 + 1 అవుతుంది, -2 అవుతుంది. ఇక్కడ -5 + 3 అవుతుందండి, అంటే -2 అవుతుంది. కామన్ డిఫరెన్స్ ఈజ్ సేమ్ కాబట్టి లిస్ట్ ఆఫ్ నెంబర్స్ ఇన్ ఏపీలో ఉన్నాయి. అలాగే మనం ఫైండ్ అవుట్ చేయవలసిన టర్మ్స్ A5 అంటే మనకి A4 + D ఫైండ్ అవుట్ చేయాలి కామన్ డిఫరెన్స్. A4 అంటే -5, ఇక్కడ -2 యాడ్ చేస్తే -7 వస్తుందండి. A6 అంటే A5 + D అంటే A5 -7 -2 అంటే ఎంత వస్తుందంటే -9 వస్తుందండి. A5 A6. అలాగే థర్డ్ ప్రాబ్లం చూద్దాం. -2 2 -2, 2 ఇచ్చాడండి. ఇక్కడ కామన్ డిఫరెన్స్ చూద్దామండి. T2 - T1 T3 - T2 ఇక్కడ T4 - T3 T2 - T1 చేస్తే ఇక్కడ ఏమొస్తుందంటే 4 వస్తుందండి. ఇక్కడ ఏమొస్తుందంటే T3 - T2 చేస్తే అంటే -4 వస్తుంది. ఇక్కడ మళ్ళీ T4 - T3 చేస్తే ఇక్కడ 4 వస్తుంది. అంటే ఇక్కడ నాట్ ఈక్వల్ టు వచ్చింది కామన్ డిఫరెన్స్. కాబట్టి గివెన్ లిస్ట్ ఆఫ్ నెంబర్స్ నాట్ ఇన్ ఏపీ. అలాగే ఫోర్త్ ప్రాబ్లం అండి. ఇక్కడ కూడా ఏమి ఇచ్చాడంటే 1, 1, 1 2, 2, 2 అలాగే 3, 3, 3 అంటే మామూలుగా అయితే D = ఇక్కడ T2 - T1 ఇక్కడ T3 - T2 ఇక్కడ T4 - T3 T5 - T4 చేద్దామండి. మామూలుగా అలా చేసుకుంటే వెళ్ళాలి. అంటే ఇక్కడ 1 - 1 ఏమవుతుందంటే 0 అవుతుంది. ఇక్కడ కూడా T3 - T2 అంటే 0 అవుతుంది. ఇక్కడ T4 - T3 చేస్తే ఇక్కడ 1 వస్తుందండి. ఇక్కడ T5 - T4 చేస్తే 0 వస్తుంది. ఇక్కడ కూడా టర్మ్స్ అంటే D నాట్ ఈక్వల్ టు వచ్చింది కాబట్టి అంటే ఇక్కడ 0 అవుతుంది, ఇక్కడ 1 అవుతుంది. కాబట్టి లిస్ట్ ఆఫ్ నెంబర్స్ నాట్ ఇన్ ఏపీ. లిస్ట్ ఆఫ్ నెంబర్స్ నాట్ ఇన్ ఏపీ. మనం అర్థమెటిక్ ప్రోగ్రెషన్ సంబంధించి కొన్ని డెఫినేషన్స్, కొన్ని ఎగ్జాంపుల్స్ చూసామండి. అదే నెక్స్ట్ వీడియోలో 5.1కి సంబంధించి ప్రాబ్లమ్స్ చూద్దాము. అది మీకు వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.